ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. సార్దిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయను. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతి ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవు. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగ ఉపదేశం పొందుతువో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉందని ఎడల నేను దొంగవలే వచ్చేదని, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దిస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రంని ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించు వారు అలాగున తెల్లని వస్త్రమును ధరించుకొని మరియు జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరును ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చొప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయును. దావీదు తాళపు చెవులు కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడు నేను సత్యస్వరూపియకు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, దాన్ని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడునూ నీ కిరీటం అపహరింపకుంటున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదని, మరి అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. లవదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయును. నమ్మకమైన సాక్షి ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియు అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవు.